రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు తన యొక్క సెక్యులరిజం యొక్క గొప్ప పరిచయాన్ని మొత్తం బెంగాలే కాదు యావత్ దేశానికి ఇచ్చేశారు. ఆ ఎమ్మెల్యే గారి పేరు భరత్ నగర్ అని ముర్షిదాబాద్ జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఆయన పేరు హుమాయూన్ కబీర్. ఈ హుమాయూన్ కబీర్ గారు మొత్తము ముర్షిదాబాద్ జిల్లాలో అందులో ఉన్నటువంటి బేల్దంగా అనేటటువంటి చిన్న పట్టణంలో అన్ని చోట్ల కూడాను పోస్టర్లు పెట్టించేశారు. ఆ పోస్టర్లు ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖున ఏ రోజైతే బాబరీ కట్టడాన్ని కూల్చివేయడం జరిగిందో ఆ రోజే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాదులో బాబరీ మసీద్ నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరుగుతుంది. శంకుస్థాపన అన్న పదం ఆయన చెప్పలేదు, కానీ దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బాబరు బెంగాల్కి ఏ రోజు రాలేదు. బాబర్ కేవలం ఉత్తరప్రదేశ్కి కూడా, అయోధ్యకి కూడా రాలేదు. తన సేనాధిపతి అయినటువంటి మీర్ బాకీని పంపించాడు. ఆ మీర్ బాకీ శ్రీరామ జన్మభూమిని విధ్వంసం చేసి అక్కడ బాబరీ కట్టడాన్ని కట్టాడు. ఆ బాబరీ కట్టడం డిసెంబర్ 6, 1992న కరసేవకులు కూల్చివేశారు. ఆ స్థానంలో కోర్టు తీర్పు తరువాత రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటైంది. రామజన్మభూమి మందిర నిర్మాణం జరిగింది. నవంబర్ 25, 2025లో పనులు సంపూర్ణమైనట్టు ప్రతీకాత్మకంగా అక్కడ ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరేశారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అయోధ్య నుంచి 5 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల భూమిని మసీదు కట్టుకోవడానికి ప్రభుత్వం కేటాయించింది. 5 ఎకరాల భూమి మసీదు పేరిట ఉన్నది. అయోధ్యకి దగ్గరలోనే. ముస్లిం సమాజం కావాలన్నట్టయితే అక్కడ మసీదు కట్టుకోవచ్చును. వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ధనసేకరణ చేయవచ్చును, ఒక ట్రస్ట్ ద్వారా మందిరం కట్టుకోవచ్చును. కానీ అయోధ్యలో ఇప్పటి వరకు వాళ్ళు అసలు అనుమతులే కోరలేదు. రకరకాల ఏవైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవాలో వాటిని తీసుకునే ప్రయత్నమే చేయలేదు. అంటే మసీదు కట్టే విషయంలో ఫైజాబాద్లో, అయోధ్యలో, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిములకు ఎలాంటి ఆసక్తి లేదు. ఎందుకంటే బాబరీ మసీదులో ఏ రోజు వాళ్ళు నమాజులు చేసినటువంటి దాఖలా లేదు. బాబరీ కట్టడం అని దేన్నైతే వాళ్ళు అంటూ వచ్చారు అక్కడ. కాబట్టి మసీదు కట్టే విషయంలో కూడా వాళ్ళకి పెద్ద ఉత్సాహం లేదు. కానీ పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఒక ఎమ్మెల్యే గారికి మాత్రం బాబ్రీ మసీదు కట్టాలన్న కోరిక వచ్చింది. అయితే ఆయన కూడా ఈ 5 ఎకరాల్లో కట్టరట. పశ్చిమ బెంగాల్లో ముస్లిములు అత్యధికంగా ఉన్నటువంటి ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బేల్దంగా అనేటటువంటి పట్టణంలో, నేను చిన్న పట్టణం అది, అక్కడ నేను బాబ్రీ మసీద్ని డిసెంబర్ 6వ తారీఖున నేను ఆ పనుల్ని ప్రారంభిస్తాను, 3 ఏళ్లలో పూర్తి చేసేస్తాను, అక్కడ బాబరీ కట్టడాన్ని కడతాను. ఈ ఎమ్మెల్యే గారి పేరు హుమాయూన్ కబీర్. ఈయన భరత్ నగర్ అనే నియోజకవర్గపు ఎమ్మెల్యే. ఈయన మొత్తం మీద ఆ మొత్తం బాబరీ కట్టడం యొక్క నమూనా, దానికి సంబంధించిన ప్రకటనలతోటి ముర్షిదాబాద్ జిల్లా అంతా కూడాను పోస్టర్లు వేశారు. సరిగ్గా బెంగాల్లో ఎన్నికలు కొన్ని నెలల్లో జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఒకవైపు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తుల్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట తొలగిస్తున్న సమయంలో బంగ్లాదేశీయులు ఈ దేశాన్ని వదిలి బంగ్లాదేశ్కి పారిపోతున్న సమయంలో డిసెంబర్ 6న తాను బాబరీ కట్టడాన్ని కడతానని చెప్పి ఈ హుమాయూన్ కబీర్ గారు అనడం, దీని ఆంతర్యం ఏమిటి? ఫైజాబాద్లో ఇచ్చినటువంటి భూమి, ఫైజాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఇచ్చినటువంటి భూమి అయోధ్య పరిసరాల్లోనే, మందిరానికి కొంత దూరంలోనే, ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి భూమిలో కట్టవచ్చును, అక్కడ డొనేషన్ ఇవ్వవచ్చును. ఏదన్నా జ్ఞాపకం బాబర్తో ముడిపడి ఉంటే అక్కడ నిర్మాణం చేసుకోవచ్చును. కానీ బెంగాల్లో నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ హుమాయూన్ కబీర్ గారికి మమతా బెనర్జీ గారితో ఇప్పుడు పడి రావడం లేదు. కాబట్టి మమతను ఇబ్బంది పెట్టేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు కూడా ఈ పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హుమాయూన్ కబీర్ గారు చేసినటువంటి చర్యను తృణమూల్ కాంగ్రెస్
ఆయన మమ్మల్ని సంప్రదించి చేయలేదు, ఇది ఆయన వ్యక్తిగత విషయం, దీంతో మాకు సంబంధం లేదు అని అంది. ఎందుకంటే ఎన్నికల్లో హిందువుల ఓట్లు కూడా కావాలి, బెంగాలీ హిందువుల ఓట్లు కూడా కావాలి. మొత్తం బెంగాల్లోని 294 సీట్లలో దాదాపు 220 సీట్లలో హిందువులదే మెజారిటీ. కాబట్టి పూర్తిగా హిందూ ఓట్లని కోల్పోవడము మమతకి కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ బాబరీ కట్టడంతో మాకు సంబంధం లేదు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ, ఇతను మమతా బెనర్జీ మేనల్లుడు, ఆయన ప్రకటించారు. కానీ ఇదే అభిషేక్ బెనర్జీ డిసెంబర్ 6వ తారీఖున కలకత్తాతో సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ బాబరీ కట్టడము కూల్చివేతను గర్హిస్తూ వ్యతిరేకిస్తూ ఊరేగింపులు, పెద్ద పెద్ద ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంటే ఒకవైపు ముస్లిం ఓట్లు కావాలి, మరొక వైపు హిందూ ఓట్లు కోల్పోకూడదు. కాబట్టి ఈ రెండూ చేస్తున్నారు. అంటే బాబరీ కట్టడం కూల్చివేతను వ్యతిరేకిస్తూ చేయడం అంటే రామమందిర నిర్మాణాన్ని కూడాను వ్యతిరేకిస్తున్నట్టే. కానీ తృణమూల్ కాంగ్రెస్ హుమాయూన్ కబీర్ చేస్తున్నటువంటి పనితోటి మాకు సంబంధం లేదని చెబుతూనే మరొక వైపు బాబరీ కట్టడం కూల్చివేతకు సంబంధించినటువంటి శోక కార్యక్రమాల్ని, విరోధ కార్యక్రమాల్ని గర్హిస్తూ అనేక కార్యక్రమాల్ని, వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇది తృణమూల్ కాంగ్రెస్కి కూడాను అటు ముస్లిం ఓట్లు కావాలి, పూర్తిగా ముస్లిం ఓట్లని కోల్పోలేదు, అలాగని హిందూ ఓట్లను కూడా దూరం చేసుకోలేదు. కాబట్టి ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మమతా బెనర్జీకి చాలా పెద్ద తలనొప్పి అయి కూర్చుంది. ఆమె ఓటు బ్యాంకు ప్రధానంగా ప్రభావితం అవుతున్నట్టుగా ఆమె అనుమానపడిపోయి ఇప్పటికే గంగవెర్రలు ఎత్తుతున్నారు. చాలా విమర్శలు, చాలా స్థాయిని మరిచి కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే బాబరీ మసీదును కడతానటాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ బాబరీ కట్టడం కూల్చివేతని మాత్రము దానిని ఓటాయుధంగా మార్చుకునేందుకు, మైనారిటీ ఓట్లను పోగు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఒక డబుల్ గేమ్ని మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీలు ఆడుతున్నారు పశ్చిమ బెంగాల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.